సార్ అది బాంబు కాదు, ఎస్ఐ గారు కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ సౌండ్ కి బాంబు సౌండ్ కి డిఫరెన్స్ మాకు తెలియదు అనుకున్నావా? నమస్తే, నేను మీ జాఫర్. నమస్కారం అండి. మార్గాని భరత్ గారి ముందు కూర్చుని ఉన్నాము. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. భరత్ గారు, ఈ ఇంటర్వ్యూలో 100% నిజాలు మాట్లాడదామా? అంటే అది 80 60 50? నిజాలు మాట్లాడుతున్నామండి. 80 60 ఎందుకు, 100 మాట్లాడదాం. మనసిప్పి మాట్లాడాలి. అలాగే ఇప్పుడు మీరు ఇలా కాలు మీద కాలు వేసుకున్నారు కదా, మీరు పొగురు అనుకునే వాళ్ళు, విమర్శలు చేసే వాళ్ళు ఏమంటారు? మీరు నాకు అర్థం కాదు. పొగురు మీకు అంటే ఏమంటారు మీరు? అది నిజం సార్. పొగురు మీకు అంటే ఏమంటారు మీరు? కరెక్టే కదమ్మా. అండ్ ఇప్పుడు ఒకటి, నా కాళ్ళు పొడుగు. జనరల్ గా లాంగ్ అవర్స్ కూర్చున్నప్పుడు అది ఒక అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో. చెప్పేవరా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అది బాడీ ఫ్లెక్సిబుల్ ప్రకారం. నేను కూడా కాలు మీద కాలు వేసుకుంటా ఉంటాను. నాకు కూడా కామెంట్స్ లో ఇంకెంత పొగురు అంటారు. కాదు, నా బాడీ ఫ్లెక్సిబుల్ కి సంబంధించింది, నేను అలా వేసుకుంటా. చాలా మంది, నాకు కూడా ఇది ఒక అవకాశం వచ్చింది జవాబు చెప్పుకోవడానికి. ఒకటి అడగొచ్చా? ఇప్పుడు కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. మీరు ఒక సానుభూతి కార్డ్ వేసే ప్రయత్నం చేశారు ఈ మధ్య. మీ బండి దగ్ధమైంది, ప్రత్యర్థుల యొక్క కుట్ర అని అన్నారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఆ ప్రత్యర్థి ఎవరు కాదు, మీ ఇంట్లో మనిషే, మీ అనుచరుడే, మీ ఫాదర్ కి అనుచరుడే అని వచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? నేను ఒక్కటండి, ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పు పడతాను నేను. ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్ఫాక్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఏమని పెట్టారు? ఒక పార్టీ పేరు ఎత్తచ్చండి. ఇప్పుడు ఆ ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నామా? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. పార్టీలో సభ్యత్వం ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ఒక పదం వాడారు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి రెండోది, మా ఫాదర్ కి ప్రధాన అనుచరుడు అనే ఒక పదం చెప్పారు. నేను ఈ రెండాటిని పూర్తి స్థాయి ఖండిస్తాను. ఎందుచేతను ఖండిస్తానంటే, ఆయన ఎవరైతే నిప్పంటిచ్చిన వ్యక్తి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారో, నీకేం తెలుసురా వాటి విలువ? అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అతను ఎలక్షన్ ముందర 4 రోజుల ముందర పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 15 సంవత్సరాల పార్టీకి జెండాలు మోసిన వాళ్ళకి బాధ రాలేంది వీడికి వచ్చింది అంటే ఇతన్ని ఏమని పిలవాలా? కోవర్ట్ అని పిలవరా? చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు కూడా వాసు అరెస్ట్ అయ్యాడు, ప్రజెంట్ ఎమ్మెల్యే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకో. అతను రేపు ఆ మనసులో పెట్టుకొని మీ మీదనో లేకపోతే మీ ముఖ్యాంశాలను కూడా అరెస్ట్ చేయించే పరిస్థితి లేదంటారా? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నా పైన ఏదైనా ప్రూవ్ చేసి అరెస్ట్ చేయమనండి. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. కక్ష సాధింపు చేయాలనుకుంటే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర అవుట్ అయిపోయింది. సర్వనాశనం చేసావు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.